హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ పరిస్థితులు బాగా మారిపోయాయి. ఒకప్పుడు పలానా హీరోతో సినిమా చేస్తామంటే ఓన్ ఎగరేసుకుంటా ఉండేవారు, అంటే డైరెక్టర్కి మంచి లైఫ్ దొరికింది అనుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే డైరెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ క్రమంలోనే పవర్ఫుల్ డైరెక్టర్ అటువంటి సందీప్ రెడ్డి వంగ పేరు విపరీతంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా లైనప్ లో చాలా మంది సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లయితే రెబల్ స్టార్ ప్రభాస్ గారితో స్పిరిట్ లాంటి సినిమాను తీస్తున్నారు. అండ్ ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ సార్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో, అది కూడా చాలా క్రూయల్ గా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే రీసెంట్ గా వినిపిస్తున్నటువంటి పదం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, మెగా గ్లోబల్ స్టార్ అయినటువంటి మన రామ్ చరణ్ గారు పోటాపోటీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయడానికి. బట్ ఓవరాల్ గా అల్లు అర్జున్ గారికి కాస్త ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సందీప్ రెడ్డి వంగతో వర్క్ చేయడానికి అని చెప్పి ప్రెసెంట్ ఏంటంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారి ఫోటో ఉన్నటువంటి తన ఆఫీస్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత వెంటనే చిరంజీవి గారితో మీటింగ్ ని కండక్ట్ చేసుకున్నారు. సో మీటింగ్ దగ్గర నుంచి జనాలందరిలో ఒకటే ఆలోచన, ఇప్పుడేంటి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తీయబోతున్నారా అని. సో ప్రెసెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి కాంబో అనేది గారి పడితే జనాలు చూడడానికి ఇష్టంగానే ఉన్నారు. బట్ అది అంత పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒక పక్క సందీప్ రెడ్డి వంగ కూడా ఒక మంచి లైనప్ ప్లాన్ చేసుకున్నారు. ఇక మరో పక్క చిరంజీవి గారు చూస్తే ప్రెసెంట్ విశ్వంభరతను అండ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల, తర్వాత అనిల్ రావుపూడి, తర్వాత బాబీ కొల్లి అని చెప్పి ఆయన కూడా యంగ్ డైరెక్టర్స్ తో ఒక లైనప్ ని ప్లాన్ చేసుకో ఉన్నారు. మరి వీరిద్దరి మీటింగ్ కి గల కారణం ఏమై ఉంటుంది అంటే ప్రెసెంట్ సందీప్ రెడ్డి వంగ తీస్తున్నటువంటి స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో, సో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం చెప్పాలంటే కథని మార్చేటటువంటి ఒక క్యారెక్టర్ కోసం రిక్వెస్ట్ చేస్తూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారంట మన సందీప్ రెడ్డి వంగ. సో మనకి ఎలాగైతే యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా చూపించారు సినిమాలో, యాక్చువల్లీ అనిల్ కపూర్ గారి కోసమే రణబీర్ కపూర్ అంత పనులు చేస్తాడనమాట. లైక్ అదే వర్షన్ లో స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారి క్యామియోని అడగటానికి ఆయన పర్మిషన్ తీసుకోవడానికి మొత్తం మీద వెళ్ళి మీటింగ్ చేసినట్టు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి టాక్. అంటే ఇంకా అన్అఫిషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ సో మామూలుగానే సినిమా ఇండస్ట్రీలోకి సందీప్ రెడ్డి వంగ రావడానికి గల కారణం చిరంజీవి గారు అన్న విషయం చాలా మందికి తెలుసు. ముఖ్యంగా మాస్టర్ సినిమాలో వచ్చినటువంటి ఆ సిగరెట్ సీన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో తన అభిమాన దర్శకుడు అయినటువంటి సందీప్ రెడ్డి వంగతో మన మెగాస్టార్ చిరంజీవి గారు చేయకుండా ఉంటారా? సో ఇన్ కేస్ ఇదే కానీ నిజమైతే, అంటే వాళ్ళు ఫార్మల్ గా కలిస్తే ఓకే, కానీ ఇన్ కేస్ ప్రెసెంట్ నడుస్తున్నటువంటి ఈ వార్త కానీ నిజమైతే స్పిరిట్ సినిమాలి కలెక్షన్స్ అసలు మన ఊహకి అందరి లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే బాస్ ఇస్ వేరే, ఆయన స్ట్రైట్ గా ఒక మంచి క్యారెక్టర్ కానీ పడిందంటే మాత్రం ఆయన జీవించేస్తారు. ఇక మరో పక్క ప్రభాస్ ఒక పాన్ ఇండియన్ సినిమాని మొదలైంది మన ప్రభాస్ వల్లనే. సో ఈ క్రమంలో వీరిద్దరితో కలిసి సందీప్ రెడ్డి వంగ గారి కలిశాడంటే సినిమా బ్లాస్టర్ అనమాట. సో ఓవరాల్ గా చిరంజీవి గారితో మరి సందీప్ రెడ్డి వంగ మీటింగ్ కి కారణం ఇదేనా? సో మీరేమనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ రాబోతున్నటువంటి సినిమాస్ లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.